నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఏదైతే మున్నూరు కాపులకి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, మంత్రివర్గంలో మున్నూరు కాపు బిడ్డ లేడంటూ, అదేవిధంగా మున్నూరు కాపులకి కొంత హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది ఇప్పటివరకు నెరవేర్చలేదంటూ కూడా ఇలా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున దీక్ష చేపట్టారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మున్నూరు కాపు సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు, మీ డిమాండ్స్ ఏంటి? నా పేరు వచ్చేసి డొంగ్లీ శ్రీనివాసు, మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శి. నేను గత ఈ సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ మున్నూరు కాపులకు అణగదొక్కుతుంది. మున్నూరు కార్పొరేషన్ ప్రకటిస్తామని చెప్పి సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రకటించలే. దానికి అనుగుణంగానే ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మేము కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి ఫస్ట్ ఏంటంటే మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించాలి. రెండోది మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు బిడ్డకు తీసుకున్నాలని. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ గత ప్రభుత్వాల్లో చాలా మట్టుకు మున్నూరు కాపులో తీసుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మున్నూరు కాపు బిడ్డకు తీసుకున్నప్పుడు అంటే మాకు సిగ్గుచేటు మెయిన్గా. అందుకని దానికి అనుగుణి వల్ల మేము మున్నూరు కాపు ధర్నా దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము. మున్నూరు కాపులు చాలా వరకు అన్నింటిలో ముందుంటారని చెప్తా ఉంటారు. సో మరి ఎందుకు ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చా? చిన్న చూపు చూస్తుందని కదన్నా మాకనంటే, ఎందుకంటే ఎన్నికలలో అన్ని హామీలు ఇచ్చిండు కానీ ఇప్పటి వరకు మాకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దానికి అనుగుణంగా ఇవాళ మేము దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే కోకాపేటలో 20 కోట్లతోని మున్నూరు కాపు ఆత్మగౌరవ సభ నిర్మించాలని చెప్పేసి దానికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. దానికి ఈ సీఎం గారు రెస్పాన్స్ ఇస్తారు. అలాగనే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాక పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ధర్నాలు కానీ రాస్తారోకా కానీ చేయటానికి ఒక మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంగా మున్నూరు కాపులు అంత ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా అందరికీ ప్రయత్నం చేసిరన్న. 1 year 1.5 year అవుతుంది మీ మున్నూరు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం. మా కుల పెద్దలు చాలా మట్టుకు అందరికీ కలిసినాము. ఇక ఇవాళ చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి మా 2024 మార్చి 14న మా కుల పెద్దలు అందరూ పోయి 12వ తారీఖు కలిసిండ్రు. 14వ తారీఖు మా కుల పెద్దలకు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటిస్తున్నట్టు చెప్పేసి జీవో నెంబర్ 19 విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ నాన్స్తూ వచ్చింది. దానికి అనుగుణే ఇవాళ మేము ధర్నా చేయడం జరుగుతుంది. కరెక్ట్ అన్న. ఇప్పుడు యావత్ తెలంగాణ మొత్తం మీద 45 నుంచి 50 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారు. ఉదాహరణకు డిస్టిక్ 1 లక్ష మంది పట్టుకున్నా కానీ ఎంత 33 లక్షల మంది అవుతారు. కానీ ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 13.6 అని ఇచ్చిండ్రు. అంటే 13,60,000 అంటే 13 లక్షలు పట్టుకున్నారంటే ఉన్న మిగతా మున్నూరు కాపులు చచ్చిపోయినరా, మరి కరోనా వచ్చిందా, దాన్ని బయటది మళ్ళా అంటే మా మున్నూరు కాపులు అణగదొక్కాలనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అన్యాయం చేసింది. ఇక్కడ మీకు ఇచ్చే హామీల కులగణనలో మాకు అణగదొక్కింది, మాకు ఇచ్చే హామీలలో అణగదొక్కింది. ఖచ్చితంగా వీళ్ళకు తగిన గుణపాఠం మేము చెప్తామని చెప్పేసి మేము కోరుచున్నాము. భవిష్యత్ కార్యాచరణ మా కుల పెద్దలు అందరితో మాట్లాడుకొని మా రాష్ట్ర సంఘ అధ్యక్షులే కానీ కుల పెద్దలు కానీ అందరితో మమేకమై మీటింగ్లు పెట్టుకొని ఖచ్చితంగా దీనికి తగిన ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేము కోరుచున్నాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంతా హామీలు ఇచ్చి అన్ని చూడమన్నది. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారు ఇస్తున్నారు. తులం బంగారు ఇవ్వాలి. మరి రైతు బంద్ చేస్తాను 2 సార్లు ఎగదగ చేసిండు. రైతు బీమా రుణమాఫీ చేస్తాను, అది కూడా మాఫీ చేయలేదు. కొందరికి కానీ కొందరు కాలేదు. ఇంత అన్న కాలేదన్న, మస్తు 12 మంది కాలేదు, 4 మందికి అయినాయి. రైతు బంధు కూడా 3 ఏడా అన్న, కొందరు పడ్డాయి కొందరు పడలే. అది 2.5 ఎకరాలకే పడ్డాయి, 3 ఎకరాల పడలే ఇంకా పడితే రాలేదు. ఎక్కడ రాశాడు మా పంటలు అయితే తెలంగాణలో బీర్కూర్ మండలంలో మంచిగా ఉన్నాయి పంటలు. బీర్కూర్ మండలం ఏది కూడా ఏ ఎలక్షన్ గెలిచిన కూడా మంత్రి పదవులు ఇవ్వకొచ్చిండ్రు. అనగా దొక్కేస్తున్నారు, ముందర పోనీ ఇవ్వకొచ్చిండ్రు. ఎలక్షన్ ఉన్నప్పుడు ఆడుకుంటారు, తర్వాత దొక్కేస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చిండు కదా గంగుల కమల్కి ఒక ఆయనకి ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తాను ఇవ్వలేదు. గంగుల కమల్కి ఇచ్చిండు. మా ఊరికి కూడా వచ్చారు, బీర్కూర్కి గురుకుల పాఠశాలకు ఓపెనింగ్ చేసిండు, పంచాయతీ ఆఫీస్కి ఓపెనింగ్ చేశాడు, భూమి పూజ చేసిండు. గంగుల కమల్కర్ అని చేసి టీఆర్ఎస్ పదవి చేసిండు. ఇవే హామీలు ఇచ్చినాయి సరి చేయకొచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇస్తాడు తులం బంగారు, కళ్యాణ లక్ష్మి ఇవ్వకొచ్చిండు, తులం బంగారు ఇవ్వకొచ్చిండు. రైతు బీమా వేస్తాడు, 2 పంటలు వేయలేదు.
ఇక చేసిన కొందరికి అయినా కొందరు కాలేదు అన్న. రూపాయల సగం అయినా సగం కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కాలేదు, 2 లక్షలు ఉన్న కూడా కొందరు కాలేదు. అది చెప్తున్నాడు అన్న, చెప్తున్నా కానీ తెల్లారితే మాట తప్పుతున్నాడు అన్న. అంతే ఇక మనకు అంతకెక్కింది. న్యాయం చేయాలి, మున్నూరు కాపు బిడ్డలకు న్యాయం చేయాలి. ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు ఇప్పుడు గెలిస్తే, ఇప్పుడు మున్నూరు కాపు. మనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర సంఘ నాయకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. చెప్పండి నన్ను, ఏంటి భారీ ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు, ఏంటి మీ డిమాండ్స్? మా డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా అంటే, ఇప్పుడు కేవలం మున్నూరు కాపుల సంఖ్య 26% ఉంది మన టోటల్ తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ రాష్ట్రంలో 26% ఉన్న మున్నూరు కాపులకు ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు? మంత్రివర్గంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎక్కడ మాకు సముచిత స్థానాలు ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈవెన్ జ్యుడిషియరీలో కానీ, బ్యూరోక్రసీలో కానీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ముఖ్యంగా అందులో మున్నూరు కాపులు 26% ఉన్న మున్నూరు కాపులకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇస్తలేరు. కేవలం ఎన్నికలలో ఓటు సమయానికి మున్నూరు కాపులు గుర్తొస్తున్నారు, బీసీ సోదరులు గుర్తొస్తున్నారు తప్పించేసేసి ఎక్కడ కూడా బీసీలకు ఏమి న్యాయం జరుగుతలేదు. అసలు ఈవెన్ కులగణనలో కూడా 50 లక్షల బీసీ సోదరులను కూడా మొత్తం కులకరణనే లేకుండా చేసేసారు, అందరిని సావగొట్టేసేసారు. ఆ నెత్తిలు కూడా సరిగా లెక్క పెట్టలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి దాపరిత్మకంగా చేపట్టారట కులగణన. దేశంలో ఎక్కడ కూడా కులాల లెక్కలు తేల్చలేదు, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పి గొప్పగా నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడింది కదా. ముఖ్యమంత్రి గారు కేవలం మాట పూర్వకంగానే ఉన్నారు. ఈవెన్ కామారెడ్డి డిక్లరేషన్లలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, ఆ రోజు ఏం చెప్పిండ్రు అంటే, ఇప్పుడు మీ కులాలు, మీ వాటా, మీ సంఖ్య ఎంత బలం ఉందో అదే ప్రకారంగా కూడా మీకు సీట్లు కేటాయించడం జరుగుతుంది అని చెప్పిండు. మరి ఒక్క ఇంటికి ఒకటే టికెట్ ఇస్తా అని చెప్పేసి మరి అదే రకంగా జరిగిందా? ఏం జరిగింది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో వాళ్ళ సతీమణి నిల్చున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిల్చున్నాడు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిల్చుండు, రాజగోపాల్ రెడ్డి నిల్చుండు. అంటే ఈ రకంగా ఎందరు మంది ఒక్కొక్క ఇంట్లోకించి ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు నిల్చుంటుంటే మరి బీసీ సోదరులు ఎక్కడ పోవాలి? ఇంత రాష్ట్రంలో కేవలం 60% ఉన్న బీసీలకు ఏం ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, మాకు అసలు ఎక్కడ స్థానం చూపించే పరిస్థితి లేదా అంటే, జిస్కి లాఠీ ఉస్కి బైన్స్. అందుకోసం ఇప్పుడు రానున్న కాలంలో మేము దీనికి తీవ్రంగా వ్యతిరేకించేసేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కట్టడి చేస్తాము. బీసీ బలమైందో చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి మాకు జరిగే అన్యాయాన్ని, అక్రమాన్ని, మాకు వచ్చే వాటాని మీరందరూ కూడా కొల్లగొట్టేసేసి ఈరోజు బీసీ సోదరులని రోడ్డున బ్రతుకు చేసిర్రు. అసలు దేంట్లో కూడా మాకు సముచిత స్థానాలు కల్పించలేని పరిస్థితి ఉన్నది. ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పిండు, అది కూడా ఏది కూడా ఏ గ్యారంటీస్ కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ ఫ్రీ అని చెప్పేసి అందరినీ మబ్బు మొత్తం ఎక్కడ కూడా పనిచేయని పరిస్థితి చేస్తున్నారు. బయటికి నుంచి అప్పులు తీసుకురావాలి, ఈ కొన్ని అప్పులు పంచాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసే పరిస్థితి. 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు కేసీఆర్ గారు చేసిరని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇప్పటికి కూడా మళ్ళీ 2 లక్షల కోట్లు 15 నెలల్లో 2 లక్షల కోట్లు నువ్వు అప్పులు చేసినావు. మరి నిన్ను అంటే రాష్ట్ర ప్రభుత్వం దిగిన తర్వాతనే కదా నీ లెక్కలు చేపించేది. ఇప్పుడు కేసీఆర్ గారిది 7 లక్షల కోట్లు ఎప్పుడు తెలిసింది ప్రజలకు? అతను ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కదా నువ్వు లెక్కలు పెట్టావు 7 లక్షల కోట్లు అప్పులు చేసాడు అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు దిగిన తర్వాత కదా మేము కూడా లెక్కలు పెట్టాలి. నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు కూడా అదే బాటలో నడుస్తున్నావు కదా. మాకు శ్వేతపత్రం రిలీజ్ చేయి, నువ్వు ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. బీసీలకి ఏమి ఇస్తున్నావు మాకు? ఈ రకంగా మేము దీన్ని బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పి అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా పెద్దపీట వేస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పీట వేస్తున్నామని చెప్తాడు. ఎన్నికలు రాగానే ఆ పీట తీసుకుపోయి ఆ కూసునే పీట కంటే కూడా అదుమానం ఆ పీట. ఎందుకంటే ఎక్కడ గెలవలేని పరిస్థితులలో ఓల్డ్ సిటీలలో మాకు 4 స్థానాలు ఇస్తావా నువ్వు? అంటే ఓల్డ్ సిటీలలో ఎవరైనా గెలవగలుగుతారా? ఏ బీసీ గెలవగలుగుతారు ఓల్డ్ సిటీలలో? గెలవగలుగుతారా బీసీలలో? మరి మీరెందుకో రెడ్డిలు వాళ్ళ కమ్మాలు వెలవాళ్ళు ఎందుకో ఓల్డ్ సిటీలో నిల్చుంటలేరు? మాకెందుకు ఆ దరిద్రం స్థానాలు ఇస్తారు? ఆ గెలవని స్థానాలు మాకెందుకు? అయినా కానీ మీరు ఇచ్చేది ఏంది, మేము తీసుకునేది ఏంది? సంఖ్యాబలం మా శాస్త్రతోటి మేమే ముందరికి వస్తాం, మేమే మీకు సీట్లు ఇస్తాం. రానున్న కాలంలో బీసీ ముఖ్యమంత్రిగా మేమేం నిల్చోబోతున్నాము. 2028లో బీసీ ముఖ్యమంత్రిగా మీరు చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆ చైతన్యం అనేది ప్రజల లోపల వచ్చింది. ఇక ఇక్కడ ఈ మంట ఆగదు, ఇది ఇట్లనే నడుస్తూనే ఉంటుంది. మాకు ఇచ్చే వరకు మేము తీవ్రంగా పోరాటం చేస్తాం. ఇంకా రేవంత్ రెడ్డి గారు చూస్తారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుంటాడో. రేవంత్ రెడ్డి ఎక్కడికి వచ్చిండో? రేవంత్ రెడ్డి స్థానం ఏంది? రేవంత్ రెడ్డి దేంట్లో ఏ పార్టీలకి వచ్చిండో? టీడీపీలకించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి అందులోకించి కాంగ్రెస్లోకి వచ్చేసేసి ఈయన సోనియా గాంధీని
ఏ రకంగా విమర్శించిన గుర్తులేమో మనకు అందరికీ కూడా. ఆ బొమ్మ ఒక ఇటాలియన్ లేడీ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దగా మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలియదా? ప్రజలు మా చేతితోటి మోసపడతారు, పోదామనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి నీ ఎన్నో యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి మాకు. మరి ఈరోజు నువ్వు పెద్దగా మాటలు మాట్లాడుతున్నావు. మేమైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బీసీలకు కనుక మేము ఇక మీరు ఇచ్చేది కాదు, మేము తీసుకునేది కాదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలు నిల్చునబోతున్నారు. అందులో 4 కూడా రెడ్డిలు నిల్చున్నారు. మరి కేవలం బీసీలు 2 ఉన్నారు. పూల రవీందర్ ఉన్నాడు. అర్థమైందా? అంటే 2400 ఏవి ఓటర్స్కి 4 మంది నిల్చున్నారు. 22,000 మంది కేవలం బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు ఉన్నారు. మరి ఈ ఓట్లకు మీరు 10,000 ఒక్కొక్క ఓటర్కి ఇచ్చేసేసి గెలుస్తామని ఆలోచన ఉన్నదా? స్పర్ధ సాటుకు వెళ్ళేసేసి బీసీ సోదరులారా, నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, సాలిగా ఇప్పటి వరకు మనల్ని ఇప్పటి వరకు మోసం చేసింది చాలు. మనం నిల్చుంటుంటే ఏ రెడ్డి అన్న ఏ కమ్మన్న వెళ్ళమన్నా మనకు ఓటేస్తాడా? ఎవ్వరు కూడా ఓటేయరు. మనం కూడా ఆ చైతన్యము ఇప్పటికి తెచ్చుకోకపోతే మన జీవితంలో మనం చాలా పెద్ద పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. ఎన్నికలలో కేవలము ఆ నోట్లకు, కేవలం మందులకు మీరు కనుక బానిసలైతే మన జీవితాలకి ఎవ్వరు కూడా బాగు చేయలేరు రానున్న రోజులలో. కనీసం ఇది పక్కకు పెట్టేసేసి మనము రాజరికం ఎట్లా తెచ్చుకోవాలి, రాజ్యాధికారం ఏ రకంగా చేపట్టుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి ముందరికి పోయినప్పుడే మనకు సరైన న్యాయం దొరుకుతుంది. మరి అది అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని మనం పాటిస్తాం. బీసీలు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నదా మీ స్టాండ్? అంతే, బీసీలకు అన్యాయం జరుగుతున్నది, కులగణనలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. మరి 2సారి ఎందుకు సర్వే చేసిండ్రు? ముందు తెలియదా? అంటే మీరు చేసిన తప్పులు అనేది మీకు తెలుసు కదా. ఇప్పుడు బీసీ సోదరులు మెల్లమెల్లగా ఏకమవుతారు అని చెప్పేసి నీకు తెలిసినది కాబట్టే కదా మళ్ళీసారి 2వసారి కులగణన చేస్తావు. నువ్వు 3% మాకు తక్కువ చేసింది. ఇంటింటికి మా ఇంటికి రాలేదు, ఎవరింటికి రాలేదు, మా మిత్రుడి ఇంటికి రాలేరు, ఎవరింటికి వచ్చేసేసి నువ్వు చేస్తావు. అంటే కనీసం ఉన్న సంఖ్యను కూడా నువ్వు లెక్క పెడతలేవు. అంటే నువ్వేం రాష్ట్ర ముఖ్యమంత్రివి? నువ్వు పెద్ద పీట వేస్తా అంటున్నావు. ఏం పెద్ద పీట వేస్తా అంటున్నావు? ఈవెన్ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు? మహేష్ గౌడ్కి ఇచ్చారు. ఇప్పుడు అవసరం ఉందా? పీసీసీ ఎన్నికల ముందు టికెట్లు పంచడానికే పీసీసీ అధ్యక్షుడు కావాలి. ఇప్పుడు ఈ పీసీసీ ఇప్పుడు మహేష్ గౌడ్ కూడా రేపటి దినం ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అతను ఉంచారు. మళ్ళీ ఒక రెడ్డి అవుతాడు, రెడ్డి మళ్ళీ టికెట్లు పంచుతాడు. అర్థమైందా? అంతే, పావులా వాడుకుంటూ పావు కంటే హీనంగా వాడుకుంటున్నారు బీసీ సోదరులను. అర్థమైందా? ఇంకా ఈ రానున్న రోజులలో మేము దీన్ని ఎక్కడ కూడా అంతే, హైకోర్టులో కానీ, సిటీ సివిల్ కోర్టులో కానీ, జ్యుడిషియరీలో కానీ మీరు తీసుకోండి లెక్కలు, పోలీస్ స్టేషన్లలో కానీ, ఏసీపీలు కానీ, డీసీపీలు కానీ కేవలం రెడ్డిలు తప్పించేసి ఇంకెవరు కనిపిస్తలేరు. అర్థమైందా? ఇంకా మేము రానున్న రోజులలో మేము మా కార్యాచరణ రూపంలో మేము తీర్చి చెప్తాము. ఓటు ద్వారా మా దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం ఏంటంటే ఆ ఓటును మేము సరైన రీతిలో మేము ఇప్పటి వరకు వాడుకోలేము, ఇప్పుడు వాడుకోబోతున్నాము. అది వాడుకొని వీళ్ళకు మంచిగా బుద్ధి చెప్తాము. ఈ ఓట్ల ద్వారా మేము బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అవుతా ఉంది. సో మీ రాష్ట్ర నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా? ఎందుకంటే ప్రజాపాలన మాది, ఎవరు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను, 18 గంటలు పనిచేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడుకుంటా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు చాలా మాటకారి. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసారు ప్రజలు మీకు తెలుసో లేదో ఒక విషయము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ ఉండి, లేకపోతే వాళ్ళేదో మాకు అందరికి న్యాయం చేస్తారని వేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయేసేసి వేరే ప్రత్యామ్నాయం లేదు, బీజేపీ ఎట్లాగో లేదు కాబట్టి వీళ్ళకేసారు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పించేసేసి రేవంత్ రెడ్డి మీదనో ఇంకెవరి మీదనో ఆశతోటి వీళ్ళేదో మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఓటేయలే. అర్థమైందా? రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు రానున్న రోజులలో చూస్తున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో, జానారెడ్డి ఏం చేస్తుంటావు, ఏ రకంగా నాశనం చేసిరో బీసీల వాటాన్ని వీళ్ళు వాడుకొని డబ్బు మొత్తం మా రాష్ట్ర బడ్జెట్ ఎంత 3,50,000 కోట్లలో మీరు ముష్టిగా కనీసం కార్పొరేషన్కి 5,000 కోట్లు మీరు ఇవ్వలేని పరిస్థితులలో మాకు ఏం న్యాయం చేస్తారని మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము జీవితంలో మేమేం ఎక్స్పెక్ట్ చేయం మీ నుంచి? మీరు మాకు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తారని చెప్పేసి మాకు అది మంచిగా పూర్తిగా రుజువైపోయింది. గత 76 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతున్నది, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మీకు ఎందుకంటే రాజ్యాధికారం మీరు ఇవ్వలేరు మీరు, ఎందుకంటే మీ ప్రాణాలు పోతాయి. రాజ్యాధికారం ఇచ్చాలంటే మేము గుంజుకోవాల్సి వచ్చే సమయం అనేది ఆసన్నమైంది. ఇప్పుడు మేము గుంజుకుంటాము, డెఫినెట్గా మేము గుంజుకొని తీరుతాం. ఇది మనతో పాటు మరికొంతమంది నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారన్న బీసీలకు సంబంధించి ముఖ్యంగా 300 కాపులకి అన్యాయం జరిగిందంటూ మీరు చెప్తా ఉన్నారు, కానీ మేము పెద్దపీట వేస్తా ఉన్నామని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎల్బీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ 300 కాపు యువత. ఈ ఒక డమ్మీ సీఎం అనేది ఈరోజు
రేవంత్ రెడ్డి ఒక భూతంలాగా తాకిండు. మరి ఆయన ఆ భూతం ఎప్పుడు విడిపోతుంది అనేది అది మాతోటే ఎండు కార్డు పడుతుంది ఆయనకి. మేము ఒక పటేల్స్గా మేమందరం ఒక బీసీ పార్టీ పెట్టడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో మేము బీసీ పార్టీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో బీసీలో ఎంతమంది ఉన్నారో ఆయన కూడా ఒకసారి ఊహించుకోవాల్సి వస్తుంది. వాళ్ళందరినీ కూడా మేము డిస్టర్బ్ చేస్తే మరి బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ మరి వాళ్ళందరినీ మేము బీసీలో అందరినీ పక్కకు గుంజితే వాళ్ళు ఎంతమంది అవుతారో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మేము ఇంతగానం బదలాడి ఇంకా ఒక 5,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వలేకపోయాడు. మరి ఆయన ఏం చేస్తున్నాడు సీఎం పదవిగా? మరి ఇంకోసారి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? మొన్న మళ్ళా తప్పుడు లెక్కలతోటి బీసీలు తక్కువ ఉన్నారు, 300 కాపులు తక్కువ ఉన్నారు అని చెప్పి ఒక ఏలనగా మాట్లాడిండు. అదే 300 కాపు ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందరకు వచ్చి మేము ఇంతమంది ఉన్నామని ఒక రోడ్ షో ద్వారా మేమందరం ఒక అసెంబ్లీ దగ్గరనో లేకపోతే సెక్రటరియట్ దగ్గరనో ముట్టడి చేస్తాం. రేవంత్ రెడ్డిది దిష్టి బొమ్మ తగలబెట్టడం ఖాయం. ఆయనకు మేమంతా ఏందో పవర్ అనేది 300 కాపు పటేల్ అనేది బీసీ పవర్ అనేది ఏందో జై 300 కాపుగా మేము ముందరకు వచ్చి దాని గురించి మేము వివరించి సీఎం మన రేవంత్ రెడ్డి గారికి ఒక గుణపాఠంగా మేము చేయబోతున్నాం. జై 300 కాపు. ఎందుకు ర్యాలీలు ఎందుకు ఇవన్నీ ఎందుకు? ప్రజాప్రభుత్వం కదా, మాట్లాడితే సర్దుకోవా? ఏవైతే మీకు జరుగుతున్న అన్యాయం గురించి ముఖ్యమంత్రి చెప్పుకుంటే సాల్వ్ కదా. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ ధర్నాలు, ఈ చౌకులు, టెంటు కిరాయిలు ఇవన్నీ ఎవరికి పెడతారు? ఆయన పెడుతుండా? ఇంతమంది అక్కడికి ఊర్లకి వెళ్ళి వచ్చి ఎక్కడికెళ్ళి వచ్చి కరీంనగర్, వరంగల్ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తే వాళ్ళకు వచ్చి పోతున్నారు. ఏం లాభం? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? దాన్ని బట్టి మేము ఒక పెద్ద ఎత్తుల ఒక 5,000 మందో 10,000 మందో మేము ఒక ర్యాలీ తీయడం జరుగుతుంది. అది మేము బీసీ పార్టీ పెడుతున్నాము ఖచ్చితంగా. దాని ప్రకారంగా మేము ముందరికి వెళ్తాం. ఎందుకంటే మంత్రివర్గంలో కూడా 300 కాపులు లేరని మీరు ఒక ఆరోపణలు చేస్తారు. బీసీలు అయితే ఉన్నారు కదా, 300 కాపులు ఉండాల్సిన అవసరం ఉందంటారా? సరే, ఇప్పుడు బీసీలు ఉన్నారు కదా, బీసీలు ఉంటే మరి ఇప్పుడు మొన్న 5,000 కోట్ల రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రకటించారు, కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు? మాకు అంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, బీసీలకు అంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, మాకు ఎందుకు కేటాయించలేకపోతున్నారు? అడుగడుగున మోసాలు, ధర్నాలు ఇవే అవుతున్నాయి వాళ్ళవి. ఎంతసేపు ఉన్నా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. అందుకని మేమే చైతన్యంతో ముందరకు వచ్చి ఈ ప్రజా సంకల్పం నెరవేరుస్తాం. అంటే ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేసిన మేము కులాల లెక్కలు తెలిసినామని గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వం. ఎట్లా చూస్తారు దీన్ని? గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతి ఒక్క కులాన్ని విమర్శించలేదు. కానీ ఆయన మీరు ఇంతమంది ఉన్నారు, మీకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, మీకు ఇంతమంది ఉన్నారు, మీకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, ఆయనకు కొద్దిపాటు కేటాయించగలిగారు. కానీ ఇప్పుడు మొత్తం రెడ్డిల చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రేవంత్ రెడ్డి వన్ సైడ్ ఆర్మీ టైప్గా ఆయన ఆలోచిస్తున్నాడు. వాడుకొని ఒక పాములాగా వాడుకొని మమ్మల్ని అందరినీ యూజ్ యంత్రోలాగా మళ్ళీ ఎలక్షన్ రాగానే మీరు ఓటేయండి, అదేయండి, మా 10,000 ఇస్తే ఓటేస్తారు, వాళ్ళే వేస్తారులే, పడుంటారులే అని ఆయన అనుకుంటున్నాడు ఈజీగా. కానీ అది కాదు. అది ఎందుకంటే ఇప్పుడు చాలా పీక్ టైమ్స్ వచ్చేసింది. ఇక ఎందుకంటే చూసి ఇక మేము కూడా అలసిపోయినాం అన్నట్టుగా ఆ విధంగా మేము ముందరకు వస్తున్నాం. ఇక అంటే ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఓట్ల కోసం బీసీలను వాడుకుంటారు. ఇప్పటి నుంచి కాదు, గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అదే వాడుకోవడం జరుగుతుంది. నిజంగా పరిపాలన అనేది లేదు. ఈ సీఎం కేసీఆర్ అన్న జర మంచిగా చేసిండు, జనాలు చెప్పుకుంటున్నారు. మనం మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకోవాలని ఒక మాట ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అంతకుముందు రేవంత్ రెడ్డికి వేయాలి, మార్పు రావాలని చెప్పి ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు ఏం మార్పు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎట్లా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఏ విధంగా ఆయన ప్రభావాలకు వాడుకుంటున్నాడు జనాలని ఈజీగా తెలిసిపోతుంది. జనాలందరూ తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు కూడా ఒక సంవత్సరం అంటే విసులుబాటు కాలేదు, డబ్బు కేటాయించలేదు, అది అనుకుందాం. 2 సంవత్సరాలు దాకా వస్తుంది. ఇప్పుడు ఆయనకు మైండ్లోకి రావాలి, అరే జనాలు టీఆర్ఎస్ పార్టీని ఓడిపించారు అంటే జనాలతోటి పవర్ ఉందన్నట్టే కదా. మనం రెడ్డిలను వీళ్ళు పెద్ద కులాల వాళ్ళు వేస్తేనే గెలిచిండు అని అనుకునేది అయితే కాదు కదా. బీసీలు అందరూ వేస్తేనే కదా రేవంత్ రెడ్డి సీఎం అయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన మేము ముందర కదిలినామనుకో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అట్లా అంత వ్యూహం మేము ఆలోచిస్తున్నాం. అంటే మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు, అంటే సీఎం గురించి పడిపోయే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే మా పవర్ అట్లా ఉన్నది. బీసీ అంటే బీసీ లేని వాళ్ళే ఉన్నారా? ఈ రాష్ట్రం అంతా వాళ్ళే ఉన్నారా? లేరు కదా. బీసీ యొక్క పవర్ అనేది తెలుస్తుంది. 300 కాపు పటేల్ ఎందుకు ఇది తీసుకుంది అంటే ఈ జనాలను అందరూ చైతన్యం చేయడానికి. ఇంకా గొర్రెల్లాగా బతకొద్దు, మన హక్కులు మనకు కావాలి, మన నిధులు మనకు రావాలనే ఒక ఉద్దేశంతో మనందరం కదలాలని చెప్పి ఒక 300 కాపు పటేల్గా ఒక ముందరకై ఒక బీసీ పార్టీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాని ప్రకారం మేము ముందరకు వెళ్ళిపోతాం. నిజంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చూస్తామంటారా? అదొక చాలా మంది కలగా ఉంది. ఖచ్చితంగా చూస్తారు. మొన్న రీసెంట్గా చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చి
అధికారం లేదు, ఆయనకు అంత హైప్ లేదు, ఆయనకు అంత ఏదన్నా మాటలు మాట్లాడితే సీఎం పదవి ఇచ్చేస్తారంటే చాలామంది ఉన్నారు అట్లా మాట్లాడేటోళ్ళు. బట్టి విక్రమార్క ఎక్కడ పోయిండు, ఉత్తమ్ కుమార్ ఎక్కడ పోయిండు, వాళ్ళు సీనియర్లు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు ఈయన రాజ్యంలోకి వచ్చినాక అందరు పాములాగా వాడుకుంటున్నారు. వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళే తిడుతున్నారు. సీఎం ఈరోజు ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలియదు. జూపల్లి వాళ్ళందరూ ఏం మాట్లాడుతారు, కేటీఆర్ కేసీఆర్ అని అంటూ మాట్లాడుతారు. ఇప్పుడు కూడా సీఎం ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఇక వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, సీఎం అర్థం చేసుకోవాలి, మమ్మల్ని అందరూ పిలిపించుకోవాలి, మా డిమాండ్స్ ఏంటి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ రోజే మాది ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి అన్ని అప్పుడప్పుడు ఓకే చేసి ఇవ్వాలి. అది ఆయన పవర్ అనేది అప్పుడు నెరవేర్చుకోవాలి. బీసీ ఒక్కసారి కదిలింది అనుకో, బీసీ పార్టీ ఒకసారి కదిలింది అనుకో, దాన్ని ఆపే ఎవరు సాధ్యం కాదు. ఇక రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ ఒక నినాదంగా ఎట్లా ప్రధానమంత్రి ఎట్లా అయిండో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా బీసీ ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన ఇక ఆలోచిస్తే ఆయన లెక్క ప్రకారం ఇక తెలంగాణలోనే ఆయన ఆలోచించుకొని డిమాండ్స్ మావి తీరిస్తే మంచిగా ఉంటుంది. లేదు అంటే బీసీ పార్టీ పెట్టడం జరుగుతుంది, సీఎం కావడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇది నా డిమాండ్స్. మనతో పాటు మున్నూరు కాపు సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి పాలన? నా పేరు పర్వత సతీష్ కుమార్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. రేవంత్ రెడ్డి పాలన మేము చెప్పదలుచుకుంది ఒకటే, లెక్కలు ఉంటేనే హక్కులు ఉంటాయి, హక్కులు ఉంటేనే స్వచ్ఛత అనేది ఉంటుంది. ఎవరి వాటా ప్రకారం వాళ్ళకు లెక్కలు ఉండాలి, లెక్కలు ఉన్నప్పుడే వాళ్ళకి తెలిసిన హక్కులు అనేది చేసుకోగలుగుతారు. కాబట్టి మున్నూరు కాపు సంఘానికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఈ బీసీ కులాలలో ఉన్నటువంటి అతిపెద్ద కులంగా అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 18 లక్షల మంది ఉన్నట్టుగా లెక్కలు చూపారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 లక్షలే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మా నినాదం ప్రకారం మేము ఎంతమంది ఉన్నా మాకు అంత వాటా కావాలన్న ఉద్దేశంతోనే గడిచిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఇప్పటి వరకు కూడా కనీసం ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో మినిమం 15 నుంచి 20 మంది మున్నూరు కాపులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగారు. ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఒక్క మంత్రి పదవి కూడా లేని పరిస్థితి ఉండడం, 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేని పరిస్థితి ఉంది. మా మున్నూరు కాపులకు ఓడిపోయే స్థానాలలో మాకు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఓడగొట్టి మా సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసి తప్ప ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి దీనికి దిక్సూచిగానే మొన్న మా తీర్మార్ మల్లన్న గారు రాజకీయ యుద్ధ వేది సభ పెట్టి ఒకసారి ఏఐసిసి మెంబర్ చేత కూడా నువ్వే లాస్ట్ ముఖ్యమంత్రి, ఇక రానున్నది బీసీ ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రితో పాటు అన్ని కింద సబ్బండ కులాలను కలుపుకొని ఈ మున్నూరు కాపు సంబంధించిన వ్యక్తే రేపు సీఎంగా అయ్యే కెపాసిటీ ఉన్న కులంగా మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా తీర్మార్ మల్లన్న చెప్పిన దాని ప్రకారం కానీ ఆయనంతలో ఆయనే రేవంత్ రెడ్డి గారు చెప్పినాడు, వేరే మాకు తెలిసిన కాడికి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వేరే వ్యక్తులు కానీ చెప్తున్నారు మాకు నేనే లాస్ట్ ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు అని ఆయన ద్వారానే, ఆయన నోటి ద్వారానే మేము బీసీ సీఎం అనేది అనిపించినాం. మేము మా మున్నూరు కాపు వ్యక్తి ఒక మాటతోనే, ఒక సామాన్య వ్యక్తి మాటతోనే ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తితోనే మేము బీసీ ముఖ్యమంత్రి, మేము మున్నూరు కాపులో ముఖ్యమంత్రి అయ్యే మాకు అర్హత ఉంది అనేది మేము నిరూపించుకోవడానికి కోసమే రిలే నిరాహార దీక్షలు కానీ ఆమరణ నిరాహార దీక్షలు కానీ ఈ బీసీలకు సంబంధించి బీసీ చట్టం తెచ్చిన దాంట్లో మున్నూరు కాపు వ్యక్తి పుంజాల శివశంకర్ మొదటి స్థానంలో నిలబడ్డాడు. అప్పటి వరకు ఎవరు కూడా లేరు. ఆ రకంగానే మాకు మున్నూరు కాపులకు గడిచిన ప్రభుత్వాలే కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా పక్కన కూర్చి అంటే ముఖ్యమంత్రి స్టేజ్ వచ్చేంత వరకు పుంజాల శివశంకర్ గారికి వెళ్ళి మొదలు పెడితే పుంజాల శివశంకర్ గారు, వి హనుమంతరావు గారు, డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మీ గారితో పాటు ఇప్పుడు మొన్న జరిగిన కేశవరావుతో పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేశవరావుతో పాటు కూడా 2వ స్థానం వస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మంత్రులు, హోంమంత్రి పదవి ఉంది, ఉప ముఖ్యమంత్రి ఉన్నది, ఈ 2 మంత్రులలో మాకు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన నీ కిరీటం ఏం పడిపోదు, నీకేం ఇబ్బంది ఏం జరగదు. మేము అవిశ్వాస తీర్మానం కూడా మేము పెట్టడానికి మేమేం లేము. అదే నువ్వు భయపడాల్సిన పని లేదు. మున్నూరు కాపులని తలుచుకొని మున్నూరు కాపులను పక్కన పెట్టుకొని పోతే ఏ రోజైనా కానీ నీ పీఠం కలగడానికి అవకాశం ఉండదు. ఏ రోజైతే నువ్వు మున్నూరు కాపులను దూరం పెడతావో ఖచ్చితంగా నీ పీఠాలు గదించడానికి నువ్వు తీర్మానం మల్లన్న అసంటుడు కానీ ఆది శ్రీనివాస అసంటుడు కానీ లేకపోతే రానున్న రోజులలో మీకు అవకాశం ఇంకా అగ్రకులాలకు ఇక సీఎం పదవి వచ్చే అవకాశం లేదనే మేము బీసీ సంఘాల తరఫున కానీ మా మున్నూరుకు సంబంధం తరఫున కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఖచ్చితంగా హెచ్చరించదలుచుకున్నాం. ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఆల్రెడీ ఉన్నారు కదా, మరి ఆ పోస్ట్ని ఎందుకు అడుగుతాం? గతంలో ఉప ముఖ్యమంత్రులుగా 2 లేదా 3 పెట్టుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు
డాక్టర్ రాజా గారు ఉన్నారు, మహమూద్ అలీ గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? బీసీలలో ఎవరున్నారు? బీసీలలో ఎవరు? మైనార్టీలు లేరు, బీసీలో లేరు, ఎవరు లేరు. ఇస్తే తప్పే ఉన్నది. ఒక ఒక అగ్ర కులాల వారికి మా చెంతనే ఉండాలనే హోమ్ మినిస్టర్ పదవి కానీ రెవెన్యూ రకం కానీ అన్ని పదవులు వాళ్ళ చెంతనే పెట్టుకొని ఏదైతే మున్సిపల్ సంబంధించి ఆదాయ మార్గాలు ఉన్న సంబంధించి కానీ అతి పెద్ద పోస్టులు ఉన్నాయి కానీ ఈ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి అనుసంధానాలు వాళ్ళకి సంబంధించిన కాడికి వాళ్ళు జరుపుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు లేరా? బీసీలు ఏం అన్యాయం చేశారు మీకు? బీసీలు ఓట్లు వేసి గెలిపిస్తేనే కదా ఇవాళ మీరు గద మీద కూర్చొని మీరు మేము అడుక్కున్న పరిస్థితి తెస్తున్నారు మాకు. అందుకనే మేము పెద్దపీట వేస్తున్నారంటే ఎవరికి కల్పించినారు పెద్దపీట? బీసీలలో ఎవరికి సమన్యాయం జరిగింది? ఏ కులానికి సమన్యాయం జరిగింది? ఏ కులానికైనా పలానా కులానికి పలానా ఈ మంత్రి పదవి ఇస్తే వాళ్ళకి సంబంధించిన కాడికి ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిరా? గత ప్రభుత్వం అన్నా ఇచ్చి వాళ్ళకి కుల సంఘాల భవనాలు ఇచ్చో వాళ్ళ నిధులు ఇచ్చో ఏదో కొంత చోదోడు వాదాడుగా నడిచింది తప్ప ఈ ప్రభుత్వం అంతకంటే ఘోరంగా ఉన్నది. చాలా విఫలమైన ప్రభుత్వం ఇది. ఆయన సీటు కాపాడుకోవడం కోసమే ఇక్కడ ఉన్న నిధులను తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు. ఇక్కడేం డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఇంతకంటే ఇంకా ప్రజలు చూస్తున్నారు, ఇంకా ఓపికతో ఉన్నారు. సీటును కాపాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి? ఇంకా అంతే కదా. గడిచిన ప్రభుత్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న పార్టీలు ఏవైతే అధిష్టానం ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ సీటింగ్ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు సంచులు చేరాల్సిందే. గత ప్రభుత్వంలో రాజశేఖర్ గారు ఉన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు కూడా కేవీపీ రామచంద్ర గారు క్లియర్గా పట్టుకున్నారు. మన వాళ్ళు బీసీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కానీ బీసీ నాయకులు కానీ క్లియర్గా పట్టుకొని చూపించినారు. నిధులు మన రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్నాయి అని క్లియర్గా చూపించినారు కూడా. ఆ వీడియోలు కూడా మన దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి. అంటే సంచులు చేరవేస్తేనే వీళ్ళ పీఠం కలుగుతుంది. ఎందుకంటే ఏ మాత్రం కొంచెం పక్క జరిగిన సీఎం రేవంత్ రెడ్డి గారు రాధాకృష్ణ గారితో మాట్లాడుతున్న టర్మ్లోనే నేను వచ్చి ఇప్పుడు కూర్చున్న మంత్రి మండలి మేము చూసుకుంటున్నాం, ఈ లోపట్లే వీళ్ళు ఈ పక్కరు ఆ పక్కరు తగిలి నా కుర్చీ గుంజడానికే ప్రయత్నం చేస్తున్నా తనంతలో తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో. అది ఖచ్చితంగా ఆయనకు ఉన్నది భయం. రేపు పొద్దున ఆయన పక్క జరిగితే పక్కన ఉన్న రెడ్లు మిగతా ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్న రెడ్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈయన పక్క జరిపి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే స్థానాన్ని ఉన్నారు. కానీ బీసీలు అట్లా లేరు, ఎస్సీలు ఎస్టీలు అట్లా లేరు, మీకు సపోర్ట్గానే ఉన్నారు. ఏదైతే మనం మార్పు కావాలని అనుకున్నామో, మార్పు కావాలి మాకేమైనా మేలు జరుగుతుంది అనుకున్నాము మేము బీసీలము అనుకొని ఓట్లు వేసి మార్పు చేస్తే మా కింద కుంపటి మేమే పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది మాకు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ కానీ ఏ రకమైన లబ్ధి జరగదు కూడా. ఇంకా ఆయన ఉన్న రోజులు జరగదని మేము భావిస్తున్నాం. మార్పు కోసం చూస్తున్నాం. నమ్మకం కూడా కోల్పోయింది. ఇంకా ఆయన వల్ల ఇంకేం జరగదు అనే నమ్మకం కోల్పోయింది. ఇప్పుడు ఆయన ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినా 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమ్మయ్యే పరిస్థితి. ఆ బస్సు ఒక్కటి పెడితే ఆ బస్సులో ఆడవాళ్ళు మిత్రులు అంటే కలయికలు ఎప్పుడైనా సరే బస్సులో కానీ లేకుంటే కొత్తగా పరిచయాలు అయినప్పుడు మాట్లాడుకున్నలో కలయిక మిత్రుత్వంగా మారాలి కానీ శత్రుత్వంగా ఆ మహిళల ద్వారా శత్రుత్వం పెంచే పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు. బస్సు గ్యారెంటీలలో ఆ ఒక్క గ్యారెంటీనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. 2,500 రూపాయలు ఇస్తామన్నాడు, అవి ఎక్కడ పోయినాయి? గ్యాస్ పథకం అన్నాడు, గ్యాస్ పథకం పోయింది. అంటే నువ్వు ప్రభుత్వానికి వచ్చిన వెంబటే ప్రభుత్వానికి మేము అధికారం రాగానే డిసెంబర్ 9వ తారీఖు మేము అధికారం రాగానే రుణమాఫీ చేస్తున్నారు, ఈ రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు అయితే ఇప్పటివరకు ఎవరికి వచ్చిన దాఖలు లేవు. రుణమాఫీ అయితే ఇంకా అంతంత మాత్రమే జరిగింది. కొంతమంది వాళ్ళు రకరకాల కండిషన్స్ పెట్టినాడు. రైతులకు ఏముంటాయండి కండిషన్స్? రైతులకు పట్టా పాస్బుక్లు ఉంటాయి, వాళ్ళకు భూమి ఎంత ఉన్నదో దాన్ని ఎంత పడుతుందో ఎంతైతే లోన్ తీసుకుని ఆ లోన్ ప్రకారం మాఫ్ చేయడం జరుగుతుంది తప్ప వాళ్ళ కండిషన్ వాళ్ళ ఐటీ ఉండదు, ఆయన కారు ఉండదు. అంటే వాళ్ళు రైతులు మెప్పుగా కొంచెం మేల్కోలు. అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ ప్రకారం వాడు కారు కొనుక్కోదా? వాడి ట్రాక్టర్ ఈ కారు కంటే ముందు ట్రాక్టర్ ఉంటుంది. ఎడ్ల బండికి వెళ్ళిపోయి ట్రాక్టర్కి వచ్చినాం. ఇప్పుడు చిన్న ఆటోలోకి వెళ్ళిపోయి కార్లోకి వచ్చినాం కాబట్టి కారు కొనుక్కునే పరిస్థితి ఉండవుదా? రైతులు బాగుపడద్దా? రైతులు మంచిగా సుఖ సంతోషాలతో ఉండొద్దా? వాళ్ళు హుందాతనం కాపాడుకోవద్దా? కారు ఉన్న వాళ్ళకు రైతు బంధు కట్టు, ఐటీ కట్టిన వాళ్ళకు కట్టు అని ఇవన్నీ కటింగ్ పెట్టుకున్న వచ్చిన కొద్దీ ఇక నీ ముఖ్యమంత్రి పదవికి మేము బీసీలంతా కలిసి కట్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. రేపు పొద్దున్న రైతులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి నీ ముఖ్యమంత్రి పదవికి కటింగ్ చేసే పరిస్థితి కూడా తొందరనే టైం వచ్చింది. అదే టైం కూడా మీకు చేరుస్తారు అందరు మంత్రులు. తెలంగాణలో మార్పు చూడబోతున్నాం. మార్పు 100% మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మార్పు జరగదనేది అనుకోకూడదు. ఎందుకంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ కుల సంఘం కానీ ఏ సంఘాలు కూడా ఇంతవరకు లబ్ధి పొందిన దాఖలు లేవు. ఎవరు కూడా సంతోషంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కుల సంఘాలు కూడా
ఏ బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా సుఖంగా లేని పరిస్థితిలో ఉన్నాయి. సపరేట్గా పోయి తిని పడుకున్న పరిస్థితి, రేపు ఏ రాత్రి కరెంటు పోతుందో తెలియదు, ఏ నీరు వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. చాలా శాంతి భద్రతల విషయంలో అయితే చాలా విఫలమైపోయింది ఈ ప్రభుత్వం. ఇక మీకు రైతుల కాడికి వచ్చేవరకు ఆ రకంగా పరిస్థితి అయిపోయింది. ఇక మళ్ళా కరెంటు కూడా ఇంతకుముందుకు వచ్చిన ప్రభుత్వంలో కరెంటు ఒక్క నిమిషం కూడా పోయే పరిస్థితి లేకుండే, ఇప్పుడు కనీసం 2 గంటలు 3 గంటలు పోయినా కానీ నమ్మలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మార్పు అనేది ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మార్పు అయితే జరుగుతుందని ఈ మీడియా ద్వారా ప్రజలకు మేము తెలియడం జరుగుతుంది. మా బుధారి సత్యనారాయణ పటేల్, మంత్రి మండల అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం మంత్రి మండల అధ్యక్షుడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి కాడ మున్నూరు కాపు అంటేనే చిన్న చూపు చూస్తారు. కానీ మండలంలో మన పెద్దపల్లి డిస్టిక్లో మంత్రి మండలం అంటేనే పెద్దది, మారుమూల గ్రామంగానే ఉంటుంది కానీ పెద్ద మండలం అది. ఆ మండలంలో నేను మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. అక్కడ ఏంటిదంటే ఇవరకు ఏ నాయకుడు కానీ ఎవరు కానీ మున్నూరు కాపు సంఘం భవనం అన్న పేరెత్తడం లేదు. ఈ మన మున్నూరు కాపు వాళ్ళు కానీ ఎవరు కానీ రాజకీయంగా ఉన్నవాళ్ళు దాని పేరెత్తలే, దాని వాళ్ళు ల్యాండ్ అనేది లేదు, అక్కడ భవనం నిర్మించడం లేదు. ఇప్పుడు దాన్ని నేను కోరేది ఒకటి ఏంటంటే, మాకు అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ, నేను కోరుకునేది ఒకటి ఏంటంటే అక్కడ మాకొక్కటి మున్నూరు కాపు సంఘం భవనం ఏర్పాటు చేయాలి. ముందు చేసేది ఏంటిదంటే మాకు అక్కడ ఫస్ట్ ల్యాండ్ అవకాశం చూడాలి, మళ్ళీ తదుపరి ఇటు చేసి అక్కడ మున్నూరు కాపు సంఘం భవనం కావాలని నేను శ్రీధర్ బాబును కోరుకుంటున్నా. అదే మంత్రి శ్రీధర్ కలిసే ప్రయత్నం చేశాను. నిన్న ఒక మీటింగ్లో ఉన్నాడు, నేను వేరే నాకు కూడా వేరే పని ఉండే, ఆ నుండి రచ్చపల్లికి వెళ్తాడు, మళ్ళీ కలిసి ప్రయత్నం చేద్దామని నిన్న ఆలోచించాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరంలో తలపెట్టిన భవనం అది ఎటగాలి, ఇంకా మామూలుగానే క్యాలెన్స్ లేచి ఉన్నది. అక్కడ కూడా నేను మంత్రి మండలం ఉన్న అంత సహాయం చేకూరుస్తా అని అక్కడ కూడా నేను ఈ మంత్రి శ్రీధర్ బాబును శ్రీనిబాబు గారిని అని కోరడం జరుగుతుంది. ఇంకా మా కుల పెద్దలు ఆకుల కిరణ్ కానీ వేరే అందులో ఐలి ప్రసాద్ వీళ్ళందరూ మా కులాసాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వారికి కూడా విన్నపించుకోవడం జరుగుతుంది. అక్కడ కాళేశ్వరం కానీ ఇక్కడ మంత్రిలో కానీ ప్రతి గ్రామాన మంత్రి మండలంలో మన మున్నూరు కాపు భవనాలు సమకూర్చుకోవాలి. కొన్ని మన ప్రభుత్వం నుండి కూడా మాకు కొన్ని నిర్మాణాలకు కొన్ని కేటాయించాలని నేను శ్రీధర్ బాబుని కోరుకుంటాను. మనతో పాటు మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఇప్పుడు పెద్దపీట వేస్తలేదంటారా, ఏం చెప్తారు? ఈ దీక్ష దేనికోసం చేస్తాం? ఈ దీక్ష ముఖ్యంగా మున్నూరు కాపుల ఆత్మగౌరవ సభ నిరసనగా ఏమిటంటే మా వరకు మున్నూరు కాపులు రాష్ట్ర జనాభాలో 18%గా సర్వేలో తేలడం జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది మున్నూరు కాపు సంఖ్యాబలం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం తామస లెక్కల 18%గా పరిగణించబడింది. అలాంటి 18 జనాభాలో 18% ఉన్న మున్నూరు కాపులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టసభల్లో కానీ ఇప్పుడున్న మంత్రివర్గ సభలో ఒక్క మంత్రి కూడా పదవి ఇవ్వలేదు ఇప్పటివరకు గవర్నమెంట్. అలాగే మాకు ప్రత్యేకమైన మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఇదివరకు ఎలాంటి ఏర్పాటు చేయడం లేదు, ఎలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం లేదు. అలాగే చేసిన కార్పొరేషన్ కూడా ఎలాంటి నిధులు కానీ విధులు కానీ ఇదివరకు ఎలాంటివి కల్పించలేదు. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ని ఒకటే కోరుచున్నాను, ఈ రాష్ట్ర జనాభాలో 18% ఉన్న జనాభాను మీరు వారిని గుర్తించి వారికి తగిన కార్పొరేషనే కానీ చట్టసభలో ప్రాతినిధ్యమే కానీ మంత్రిమండలిలో అవకాశం కానీ కల్పించాలని ముఖ్యంగా గవర్నమెంట్ను కోరుచున్నాను. మున్నూరు కాపు వెనక వేరే పార్టీలను నడిపిస్తూ ఉన్నాయా? దీక్షలు చేపడతా ఉన్నారు, మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది అంటున్నారు, బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు. సో ఏం చెప్తారు? అలాంటిది ఏ పార్టీ మా వెనకాల లేదు. మేము ఎందుకంటే ఇదివరకే చాలా వెనుకబడి ఉన్నాము. ఎన్నో సంఘాలకు కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేకంగా ప్రణాళికలు ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యేకమైన కార్పొరేషన్లో నిధులు కేటాయించారు. అలాంటిది మాకు ఇవరకు జనాభాలో ఎక్కువ శాతం ఉన్న మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు, అలాగే ఎలాంటి కార్పొరేషన్ లేవు. కాబట్టే మేము ఇంతకాలం వేచి చూసినాం. ఇప్పుడు మాత్రం వేచి చూసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా హక్కులకై పోరాటం చేస్తాం.
అవసరమైతే గవర్నమెంట్తో రాజీకైనా పోరాటకైనా దేనికైనా సిద్ధమైన హెచ్చరిస్తున్నాం. మీకు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలి. ఇప్పటికైనా మీరు గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా మా వాటా మాకు నిధులు కానీ నియామకాలు కానీ చేపట్టాలని ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను. చేసిందంట కులగణన చేసి అందరు లెక్కలు తెలిసినాము, సో దేశంలో ఎక్కడా లేని విధంగా మేము చేస్తా ఉన్నామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కులగణన చేశాము అంటున్నారు, కానీ అది లెక్కలు మొత్తం తప్పుల తరగా పరిగణించబడుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్న కులాలను ఎక్కువ చూపించారు, ఎక్కువ కులాలను తక్కువ చూపించారు, అది అన్ని సర్వే బయటపడింది. మళ్ళీ తిరిగి అందుకోసం కదా ముఖ్యమంత్రి గారు తిరిగి సర్వే చేపడతామని చెప్పిండు. ఆ సర్వే తిరిగి చేపడతామన్న ఉద్దేశం ఏంటంటే తప్పుల తడక అయింది కాబట్టి చేపడతామంటున్నారు. ముఖ్యంగా మా బీసీల జనాభా కూడా తక్కువ చూపించి ఓసీలు తక్కువ ఉన్న జనాభాను ఎక్కువ చూపించారు. కాబట్టి అన్ని సంఘాలు డిమాండ్ చేసి పోరాటానికి సిద్ధమైన తర్వాతనే ముఖ్యమంత్రి గారు తిరిగి మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పారు. కాబట్టి మేము హక్కులకే ఖచ్చితంగా పోరాడుతున్నాం. ఏం కావాలి బీసీలకి, ఏం చట్టబద్ధత కల్పిస్తుంది? బీసీలకు మాకు రాజ్యాధికారం కావాలి. ఇప్పటి వరకు బీసీ బిడ్డకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. అలాగే ముఖ్యమంత్రి పదవి చేపట్టకపోగా మాకు ఎలాంటి హక్కులు కల్పించలేదు. మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మా వెనుకబడ్డ కులాలు అట్లాంటిది కార్పొరేషన్ ఏర్పడిచి ముందు తీసుకెళ్ళారు. అలాంటి దేశ జనాభాలోనే బీసీలు ఎక్కువ ఉన్న జనాభాలకు మాకు ఎలాంటి హక్కులు కల్పించలేదు ఇది గవర్నమెంట్. అందుకోసమే ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇప్పుడే కాదు, ఇక నుండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో నిరసనగా ప్రభుత్వాన్ని తెలియజేసి మా హక్కులకే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను.